Gracious, loving Heavenly Father, we thank Thee for this beautiful divine hour Thou hast given to us. Lord, as we Thy children, we have gathered here to listen to Thy word. Speak to us, Lord, put Thy word in our hearts so that we may follow accordingly. I pray in Jesus' name. Amen. Okay, good morning and happy Sabbath. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ప్రభునామని మీ అందరికీ విశ్రాంతి దిన శుభాకాంక్షలు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చక్కటి సబ్బత్ బడి కార్యక్రమాన్ని నడిపిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగనే ఈ యొక్క చక్కటి విశ్రాంతి దినాన్ని దేవుణ్ణి స్తుతించుట కొరకు చేరి వచ్చినటువంటి ఈ యొక్క విశ్వాసులందరినీ కూడా పేరు పేరున ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. అలాగనే ఈ యొక్క సికింద్రాబాద్ స్కూల్ యాజమాన్యము వారి యొక్క కుటుంబాలు అందరూ కూడా చేరి రావటం చాలా సంతోషం. యవనస్తుడు అజిత్ యొక్క స్నేహితుడు, వారి పేరు నాకైతే తెలియదు కానీ ఆ యవనస్తుడు కూడా రావటం చాలా సంతోషం. వారిని కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. అలాగనే పెద్దలైనటువంటి మిస్టర్ శ్యామ్ గారు ఎప్పుడు కూడా మన యొక్క సంఘాన్ని ప్రేమించి ఆ యొక్క సికింద్రాబాద్ స్కూల్ యాజమాన్యంతో పాటుగా ఈ యొక్క సంఘాన్ని ప్రేమించి వారు జాయిన్ అవుతుంటారు. వారిని వారి కుటుంబాన్ని కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. చక్కటి విట్నెస్ అండి సహోదరి ఎలిజబెత్ గారు ఇచ్చినది. ఎందుకంటే గత 2 వారాల నుంచి కూడా ఆ సహోదరి దేవుని సన్నిధికి రాలేకపోయింది. ఎంతో వేదనతో ఉంటే సంఘము వెళ్ళి ప్రార్థన చేసి ఆ యొక్క దేవునికి విజ్ఞాపన చేయగా ఈరోజు సజీవ సాక్ష్యంగా ఆ బిడ్డను దేవుని సన్నిధిలో నిలబెట్టి ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగనే ఈ యొక్క డివైన్ అవర్కి సహాయకులుగా చేరవచ్చినటువంటి విశ్వాసులు సహోదరి జ్యోతి గారిని, అలాగనే పెద్దలు ప్రసన్న గారిని, అలాగనే ఇదిన వర్తమానికులు మిస్టర్ డానియల్ కుమార్ గారిని, అలాగనే పెద్దలు రవికుమార్ గారిని, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపోస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ హ్యాపీ సబాత్ అండి. సబాత్ మనం అందరం లేచి నిలబడినట్లయితే సాంగ్ షీట్ నుంచి 8వ సాంగ్ మొదటి వచనం చివరి వచనం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవమాయే యెహోవా దేవుని పావనానా మమును తీంచుమా. నాయంతరంగములో వసించు నో సమస్తమా జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువాకు, నీవు చేసిన పాతకంబులను మానించి జాబు లేవియున్ లేకుండ చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. మనము నిర్మితమైన రీతి తనకు తెలసి యున్న సంగతి, మనము మట్టి వారమంచును. జ్ఞాపకము చేసి కొనుచు కరుణ చూపుచుండును. ఆ కారణము చే దేవ సంస్తుతి
చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మానా జీవమాయే హోవా దేవుని పావనానా మమును తీంచుమా నా అంతరంగము లో వసించు నో సమస్తమా అలాగే రెండవ ఆరాధనగాను మనం ఎంచుకున్న వాక్యం మత్తయి 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారి తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించు. కళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. Let's pray. Most gracious, loving, and living Heavenly Father, thank you, Lord, for all the care and keeping and all the blessings thus far. Thank you for keeping all of us safe and secure, Lord, and given us this wonderful Sabbath where we could come and worship Thee in Thine holy sanctuary, Lord. Bless every child who bow their heads before Thee, fill them with Thine Spirit, Lord. And be with all of us, Lord. We want You to take control of each one of us and the divine hour. May Thy presence be upon each one of us, Lord, leading and guiding all of us, Lord. And especially at this time, we remember the sick and the needy ones, Lord. We remember at this time the family of Mrs. Elizabeth. Be with her and all her family members. Bless them, Lord, and give them good health and strength, Lord. Give them courage and comfort. Heal them, Lord, and may there be joy and happiness in their homes. In the same way, we also remember Mr. Venkateshwara Garu and his family. Be with them and bless them. Take care of them, comfort them, console them, Lord. Help them, Lord, and heal them from all their sickness and bless them abundantly. And we also pray for all our church members. Be with them and bless them, Lord. Bless their families, Lord. If there is any sick ones amongst us in our homes, touch them and heal them and bring them back to normal health, Lord. We also remember the ones who are not able to make it. Be with them and bless them too. And we remember at this time the sister churches, wherever they have been meeting, be with them and bless them too. And we pray for the pastor of the church, Pastor G. Christopher, and his services. Be with him, bless his ministry, bless his leadership, Lord. Bless the church to grow and prosper, Lord. Bless his wife and children, take care of them. Bless them abundantly, Lord. And we also remember at this time the speaker of the divine hour, Mr. Yan Daniel Kumar. Be with him and bless him, Lord. Give him good health and strength from above. Give him Thine word. Touch his lips and see that we get a wonderful message from Thine throne of grace and be drawn closer to Thee and help us to grow spiritually, Lord. And we also pray for his ministry and his leadership. Bless him, Lord. Bless his wife and daughters. Take care of them, shield them, and protect them, Lord. And we also remember all our staff and faculty of the school. Bless all of us, Lord. And we remember at this time the leaders of the church at various levels. Be with them and bless them. Bless the members and the pastors too. And then we commit all of us to Thine care and keeping. Be with us throughout this divine hour. And bless us richly. We ask all these mercies in Jesus' name. Amen. అందరూ కూడా సభాధిపతి
శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మనం కానుకలు తీసుకున్న సమయంలో ఉన్నాం. అయితే చిన్న కానుక తీసుకునే ముందు చిన్న స్టోరీ ఉందండి. అది ఆస్ట్రేలియా దేశంలో జాక్సన్ అని ఆయన ఉన్నాడండి. జాక్సన్ అని ఆయన అడ్వెంటిస్ట్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాడు. వారి కుటుంబంలో దేవుడు ఏ రకంగా మేలు చేశాడో, ఏ రకంగా మరి జీవిస్తున్నాడో, తను ఏ రకంగా దేవుడు ప్రేమిస్తున్నాడో తను తెలుసుకున్నాడు చిన్ననాడే. అయితే 13వ సంవత్సరంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా డైవర్స్ తీసుకుంటారండి. డైవర్స్ తీసుకున్నప్పుడు ఆ జాక్సన్ మరియు జాక్సన్ని పట్టించుకుని ఎవరు లేరండి. ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయారు. ఇతను ఒంటరిగా ఉండిపోయాడు. సో అలాగే ఇంకా ఈ రకంగా ఉండడం వల్ల చర్చికి వెళ్ళడం మానేశాడు. క్రైస్తవం ఉండడం మానేసి తన ఇష్టానురీతిగా ఉన్నాడు. అలాగే చాలా కాలం గడిచిపోయిందండి. తనకి ఇంకా నిరాశ అయిపోయాడు. తనకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఒంటరిగా ఉంటున్నాడు, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి సమయంలో అతని దగ్గర ఒక $200 ఉన్నాయండి. $200 మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో దానికి ఎందుకో తన చిన్ననాటి విషయాలు గుర్తుకొచ్చాయి. చిన్నాడు ఏ రకంగా తన తల్లిదండ్రులు ఉన్నాడో గుర్తు చేసుకున్నాడు. చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వారి యొక్క సంపాదనలో, వారి ఇన్కంలో 10% తప్పనిసరిగా ఇచ్చేవారండి. అలాగే ప్రథమ స్థానాన్ని ప్రతి విషయంలో కూడా దేవుని ప్రథమ స్థానాన్ని ఇస్తూ ప్రథమ ఫలాన్ని అలాగే దశమ భాగాల్ని ఇచ్చిట్లో వారు ఎంతగానో వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. ఆ రకంగా ఉండడం వల్ల వారి కుటుంబంలో ఏది కూడా కొదువు లేకుండా ఉన్నదండి. ప్రతిదీ కూడా వారికి ఎటువంటి కొదువు లేకుండా సమృద్ధిగా ఉండేది వారి కుటుంబంలో. అది ఈ జాక్సన్ ఆయన గుర్తించాడు. అలాగే గుర్తించి నేను కూడా ఆ రకంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నిర్ణయించుకుని మళ్ళీ అటువంటి సంఘానికి వెళ్ళడం మొదలుపెట్టాడు. వెళ్ళి తన దగ్గర ఉన్న $200 కూడా పూర్తిగా ఇచ్చేసాడు సంఘానికి. అది మన దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు పేద విధవరాలు ఏ రకంగా అయితే తన దగ్గర ఉన్న మొత్తం సొమ్ము ఏ రకంగా కానుకలు పెట్టి వేస్తుందో, అదే రకంగా ఈ జాక్సన్ కూడా తన దగ్గర ఉన్న $200 కూడా కానుక పెట్టిలో వేశాడు. కానీ అధిపతి రీతిగా కొన్ని రోజుల తర్వాత తనకి జీవితంలో ఏం కావాలో తనకున్న ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీర్చాడండి. అప్పటి నుంచి కూడా మరి ఎంతో నమ్మకంగా ఉంటే, విశ్వాసం కలిగి తనకు ఉద్యోగం కూడా వచ్చిందండి. తర్వాత ప్రతి విషయంలో కూడా దేవుని ప్రధాన స్థానాన్ని ఇస్తూ దశమ భాగాన్ని ఇస్తూ ఉంటూ ఉన్నాడు. దాని ద్వారా తన జీవితంలో ఎంతో అభివృద్ధి చెందాడు. మరి ఈ రకంగా తన జీవితాంతం కూడా అదే రకంగా ఉన్నాడండి. ఇక్కడ ఎలెన్ జి వైట్ గారు చెప్పిన రీతిగా దేవుడు మన కానుకలు, మన కానుకలు ఆయన అడగట్లేదండి. మన కానుకలు ఇవ్వడం వల్ల దేవుడు గొప్పవాడు అయిపోయాడు. ఎందుకంటే దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడు, దేవుడే మనకి సమస్య ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చిన దాంట్లోనే మనం ఇస్తున్నాం. ఇవ్వడం వల్ల మనం గొప్ప అంటే నమ్మకంగా ఉండడంలో దేవుడు సహాయం చేస్తున్నాడు. సో దేవుడు మరి ఈ లోకాలకు వచ్చినప్పుడు తన తండ్రిని, ఆ సమస్త వైభవాన్ని, రాజ్యాన్ని వదులుకొని మన కొరకు వచ్చాడు. ఈ లోకంలో మనల్ని సంపాదించుకోకూడదు. సో అలాగే దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో దశమ భాగం ప్రథమ స్థానంలో మనం ముందుగా ఉన్నట్లయితే దేవుడు మనం ఎంతగానో దీవిస్తాడు కనుక ఆ రకంగా ఉండేలా దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. ఈ సమయంలో పరిచారకులు వచ్చి కానుకలు తీసుకొని కోరుచున్నాను. కానుకలు తీసుకున్న సమయంలో క్లారినా వచ్చి ప్రత్యేకంగా పాట పాడుతుందండి.
బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భూమిని వీడుకడి నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుషు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భూమిని వీడుకడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుషు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి. నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటివి. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భూమిని వీడుకడియ నాకు చూపుము. నీ పిలుపు నేను మరచితి. నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతిన స్థితికి చేరెను. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము. నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోతును. విశేషముగా రూపుచు నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోతును. విశేషముగా రూపుచు నా శేష జీవితం. నా బ్రతుకు దినములో లెక్కింపనేర్పుము. దేవాయి భూమిని వీడుకడి నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుషు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. చక్కటి పాట పండి క్లారినెక్ వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు దీవించిన కాక సమయంలో మనందరం లేచినట్టయితే కాన్క్లూషన్ ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. స్తోత్ర పరిశుద్ధ ఫలవతాన్ని గణహోతర పరిశ్రమ ఉన్న ప్రవాణ గడిచిన వారంతో కుటుంబం అంతా మమ్మల్ని ఎందుకు మీకు రెక్కలిసిన భద్రపరిచి కాచుకోవాలి. మరొక దినాన్ని విశ్రాంతి దిన ప్రభావం మీ సన్ను చేరి సించడానికి ప్రార్థించడం నుంచి సామాన్యునికి స్తోత్రాలు చెల్లిసి ప్రభు తండ్రి. తని ప్రభు మా జీవిత ప్రభావ చేసిన ప్రతి మేలుని బట్టి మీ పాత్రలు ఉన్న స్తోత్ర ప్రభు తండ్రి. తను మీరు చేసిన మేలుని బట్టి ప్రభావ తను మీ బిడ్డలని మేము తండ్రి ప్రభావ దక్షిణ భాగంలో ప్రభావ కానుకలు ప్రభావ తనకి ఆఫీన్స్ ప్రభావ తీసుకుని వచ్చిన తండ్రి ప్రభావ ఈ ఆఫరెన్స్ మీరే నన్ను మీరు దీవించిన ఆశ్రయం ప్రభావ మీరే అంగీకరించే ప్రభావ తండ్రి. మా జీవితాల ప్రభావ మీరే మెండైన జీవితాన్ని ఆశ్రయించిన ప్రార్థిస్తున్న స్తోత్ర ప్రభావ తండ్రి. ఏ నిమిత్తం వారి ప్రభావ వచ్చినా మీకు తెలుస్తుంది కనుక వారి కోరికలు మీరు మరణించి వారి ప్రభావ దీవించి ఆశ్రయించిన ప్రార్థిస్తున్న స్తోత్ర ప్రభావ. ఎవరైతే ప్రభావ కానుకలు జనాన్ని ఇవ్వలేదంటే వారిని కూడా దీవించి ప్రభు మరొకసారి ఇవ్వడానికి సహాయం చేసి ప్రార్థిస్తున్న ప్రభావ నా తండ్రి. ప్రభు సంఘాన్ని దీవించి ప్రభు సంఘంలో ప్రజల బిడ్డ ఆశ్రయించి కాపాడిన ఎవరైతే అనారోగ్యం వారు ముట్టండి సమస్య స్వస్థ ఆరోగ్యం దయచేయండి స్తోత్ర వందనాలు చెల్లిస్తున్న ప్రభావ సంఘ కాపులను దీవించి వారి కుటుంబం దీవించింది ప్రభావ చేసిన సేవను దీవించి ఫలింపు చేయించిన స్తోత్ర ప్రభావ. ఇక్కడ అనేక మంది ఆత్మ రక్షణ ఇవ్వడానికి సహాయం చేసిన స్తోత్ర వందనాలు చెల్లిస్తున్న ప్రభావ నాన్న
తన ప్రభావ తండ్రికి వాక్యం దాసుని దీవించిన ప్రభావ వారి ద్వారా తన మంచి వర్తమానం అనుగ్రహించి ప్రభావ దాన్ని మరుదుగా గ్రహించి దాని ప్రకారం జీవన సహాయం తెచ్చండి. ఇక పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం సంఘంలో ఇక్కడ ఉంచుకొని ప్రార్థిస్తున్న స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను ఆయన ప్రభావ. ఈ కానుక ప్రభావ 30 60 100 దీవించి ఆశ్రయించి ప్రభుత్వానికి సేవలో వాడపడి ఇంకా అనేక రక్షించుకుంటూ సహాయం దయచేసి ప్రార్థిస్తూ మా పాప క్షమించమని ప్రార్థిస్తూ ఈ దినవంతా మీకు ఆపదలు అనుగ్రహించమని మరొక దినాన్ని ప్రభావం సన్నిధిలో చేరిస్తుంటే అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థనాపూర్వం రక్షణ యేసుక్రీస్తు నామములో మీకు విలువైన దినాలుగా బ్రతనాడు వేడుకున్న తండ్రి ఆమేన్. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వర్తమానానికి వెళ్దామండి. ఇప్పటికే ఆలస్యమైంది, మనం ప్రారంభించుకోవటం చాలా ఆలస్యం అవుతుంది ఎప్పుడు కూడా సబ్బాతు బడి కార్యక్రమాన్ని. కనుక ముఖ్యంగా ఈ దిన వర్తమానికుల గురించి తెలియపరచడం మనందరికీ తెలుసు. చక్కటి దేవుని యొక్క సువార్తను ప్రకటన చేయటంలో చక్కటి దేవుని మర్మాలను బయలుపరుస్తున్నటువంటి దేవుడు ఆ యొక్క సేవకునిగా మిస్టర్ డానియల్ కుమార్ గారు చక్కటి వర్తమానాలతో అనేక ప్రాంతాలలో మరి ముఖ్యంగా మన యొక్క జంట నగరాల్లో సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో అనేక ప్రాంతాలలో చక్కటి సువార్తను ప్రకటిస్తున్నటువంటి సేవకులుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు వారిని ఎలా ఆశీర్వదించాడో 1 or 2 words చెప్పి నేను ఈ సమయాన్ని వారికి అందిస్తాను. నేను మనందరికీ తెలుసు, వారి యొక్క పెద్ద కుమార్తెను దేవుడు మెండుగా ఆశీర్వదించి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేశంగా చెప్పబడుతున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చక్కటి స్థానంలో దేవుడు ఆ బిడ్డను నిలవబెట్టారు. అలాగనే నిన్నటి దినాన్ని నేను ఇది నా వర్తమానం గురించి వారితో మాట్లాడుతున్నప్పుడు మొన్న థర్స్డే రోజు మరొక శుభవార్తను వారు తెలియపరచడం, వారి యొక్క 2వ కుమార్తె దివ్య మనందరికీ తెలుసు. ఆ బిడ్డను కూడా ఎంతగానో దేవుడు ప్రేమించి ఈ సమయంలో కెనడా ప్రాంతంలో దేవుడు ఆ బిడ్డను నిలబెట్టుకున్నారు. ఎంతో గొప్ప బ్లెస్సింగ్స్ అయితే అది దేవుడు ఇచ్చిన గొప్ప అద్భుతాలు. ఆ బిడ్డనే కాదు, నేను ఈ యొక్క సికింద్రాబాద్ స్కూల్ స్టాఫ్ అందరి విషయంలో నేను చాలా ఆనందిస్తున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఈరోజు నమ్మకంగా దేవుని సేవ చేస్తున్నారు. కాబట్టి ఇంకా కొద్ది మంది యవన బిడ్డలు ఆ యొక్క సికింద్రాబాద్ స్కూల్ స్టాఫ్లో వారి కుటుంబాలలో తిరిగి మళ్ళీ అదే ఇతర దేశాలలో చదువుట కొరకు, ఉద్యోగాల కొరకు దేవుడు వారికి ప్రణాళికలు సిద్ధపరిచారు. త్వరలో ఇంకా కొద్ది మందిని మనం చూడబోతున్నాం. వారికి కూడా ప్రత్యేకంగా దేవుడు చేస్తున్నటువంటి మేలులను బట్టి ఎల్లవేళలా కృతజ్ఞత తెలియపరచాలని మనం చేస్తున్నాను. ఆ రీతిగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని అందించిన కొరకు మరొక పర్యాయము దేవుడు ఆయన యొక్క సన్నిధిలో నిలవబెట్టుకుంటున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాను. Greetings in the name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. Once again, it's my privilege to stand before you to share the word of God. మరొకసారి మీ ముందు నించొని దేవుని వాక్యం పంచుకొనుట ఆధిక్యతగా భావిస్తున్నాను. God is so kind with us. మన దేవుడు ఎంతో మన పట్ల దయ చూపించేవాడు. God is good always. ఎప్పుడు ఆయన మంచివాడు. So this morning, I'm here to share the word of God. ఈ ఉదయకాల సమయమున దేవుని వాక్యం పంచుకొనటానికి నేను ఇక్కడ ఉన్నాను. I want to thank the pastor and all the church members for that surprise felicitation. అయితే ఇప్పుడు సత్కరించిన ఈ యొక్క సర్ప్రైజ్ కి పాస్టర్ గారికి సంఘస్థులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. I don't deserve to be felicitated here. మరి ఈ యొక్క ఇలాంటి సత్కారము నేను అర్హుని కాను అని చెప్తున్నాను. And I don't require such kind of things also. అలాంటివన్నీ కూడా నేను
పొందటం ఇష్టపడను అని చెప్పి. because I am a part of this church ఎందుకంటే ఈ యొక్క సంఘంలో నేను ఒక భాగస్థుడు, and I belongs to this family. ఈ యొక్క సంఘానికి నేను చెందినవాడు. What all we are doing for God, not for any man. మరి ఈ చేసి ఏం చేసినప్పటికీ అంతా కూడా దేవునికే చేస్తున్నాము. Because God has given and we need to give to God. దేవుడు ఇచ్చాడు కనుక దేవునికి తిరిగి ఇవ్వాలి. And I'm so happy to tell you that my second daughter Divya is supposed to sing song before my message all the time. అయితే ప్రతి ప్రసంగానికి సార్ ప్రసంగానికి ముందు దివ్య పాట పాడుతూ ఉంటుంది. I'm missing her today. ఈరోజు ఇప్పుడు మరి ఈ సమయంలో ఇక్కడ ఆ బిడ్డ లేదు. Maybe it's a God's plan that she went to Canada. ఇది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఆమె కన్నడ ప్రాంతానికి వెళ్ళింది. Because she's so loving and she's in the house and she did not study anywhere in the hostels, that she did not go anywhere else. ఆ బిడ్డ మరి ఎప్పుడు ఇంట్లోనే ఉండేది, ఎక్కడికి హాస్టల్లో చదివింది కాదు, లేక వేరే ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళి ఉండేది కాదు. చాలా ప్రేమ గలది. And this is the first time she left. ఇది మొదటిసారి ఆ బిడ్డ గృహాన్ని వదిలి మరి దూర ప్రాంతానికి వెళ్ళినది. It's only I thought it is a God's plan. మరి ఇదంతా దేవుడి చిత్తము, దేవుని ప్రణాళిక అన్నదని నేను నమ్ముచున్నాను. Maybe because of when our children grow to the higher levels, మరి మన బిడ్డలు మరి ఎదుగుతూ ఉన్నప్పుడు it is an asset to the church. అది మన సంఘానికి కూడా ఒక సపోర్ట్ అయి ఉంటుంది. Because I always teach to my children, ఎందుకంటే ఎప్పుడు నా బిడ్డలకు నేను ఏం బోధిస్తూ ఉంటానంటే, whatever you earn, the first thing is you need to pay your tithe. నీవు ఏది సంపాదించినప్పటికీ నీ మొట్టమొదటిగా నీ యొక్క దశమ భాగం ఇవ్వాలని చెప్తూ ఉంటాను. And I always tell, even my dad told me the same thing. నేను ఎప్పుడు మరి నా తండ్రి గారు కూడా నాకు అదే విధంగా చెప్పి ఉన్నారని చెప్తూ ఉంటాను. And I told the same thing to my children. అదే నా పిల్లలకు కూడా చెప్పి ఉన్నాను. My elder daughter, first, as soon as she received her salary, మరి నా యొక్క పెద్ద కుమార్తె మరి తన జీతం వచ్చిన వెంటనే immediately she called me and she sent the money first. అయితే మొట్టమొదటిగా మరి ఫోన్ చేసేసి మరి డబ్బులు పంపిస్తూ ఉంటుంది. And now my second daughter went, మరి ఇప్పుడు రెండో కుమార్తె వెళ్ళి ఉన్నది. and that's also an asset for the churches. అది కూడా సంఘానికి ఒక పెద్ద సపోర్ట్ అని. Because all their tithes will come here. ఎందుకంటే వారి యొక్క దశమ భాగాలన్నీ కూడా సంఘాలకు వస్తూ ఉంటాయి. So we need to use that money for the ministry. ఆ యొక్క దశమ భాగాల డబ్బులు అంతా కూడా దేవుని యొక్క పనికి మనం ఉపయోగించాలి. And I'm glad that our headmaster son is in UK. మరి మన హెడ్ మాస్టర్ గారి కుమారుడు కూడా యూకేలో ఉన్నారు. And very soon her daughter also is going to go there. త్వరలో మరి వారి యొక్క కుమార్తె కూడా అక్కడికి వెళ్తూ ఉన్నది. And one of our teachers, Lakshmi teacher, her son is going to go to Canada very soon. మరి లక్ష్మి టీచర్ గారి కుమారుడు కూడా త్వరలో కెనడా ప్రాంతానికి వెళ్ళబోచున్నాడు. And next Clarina is on the way. ఆ తర్వాత క్లారినా కూడా రెడీగా ఉంది. So we are preparing all our teacher children to move forward. అయితే మా యొక్క టీచర్స్ అందరిని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాము. Because it's only because we live very prayerfully. ఎందుకంటే మనందరం కూడా ప్రార్థనా పూర్వకంగా జీవిస్తున్నాం And కనుక. God has blessed abundantly our staff. అందరినీ కూడా దేవుడు ఎంతో మెండుగా దీవించి ఉన్నాడు. And even during this pandemic time, ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో కూడా God has blessed us so much. దేవుడు ఎంతో మనందరిని కూడా ఆశీర్వదించి ఉన్నాడు. Many of our Adventist schools are unable to pay their salaries. మన యొక్క సంఘంలో ఉన్న పాఠశాలలు ఎంతో మంది మరి జీతాలు లేక బాధపడుతున్న. And if at all, if they're paying only half salary. ఒకవేళ మరి వారి జీతాలు ఇస్తున్నట్లయితే వారు సగమే ఇస్తూ ఉన్నారు. And even of that half salary, they are not receiving on time. మరి ఆ యొక్క జీతం కూడా వారికి సమయానికి అందుబాటులో ఉండట్లేదు. Whereas our Secunderabad church, whereas our Secunderabad school, మరి సికింద్రాబాద్ పాఠశాల అయితే we always with the prayer. మేము ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉంటున్నాము. We depended on God. దేవుని యందు ఆధారపడి ఉన్నాము. So we always ask God. ఎప్పుడు దేవుని అడుగుతూ ఉంటాము. God never said no to me. మరి ఎప్పుడు కూడా దేవుడు లేదు అని చెప్పలేదు. Whatever I ask, ఏది నేను అడిగినప్పుడు whatever the petition I put in front of Jesus, దేవుని ముందు ఎలాంటి యొక్క
విన్నపం పెట్టినప్పటికీ He says, my son, you are going to receive that. నా కుమారుడా నీవు తప్పకుండా పొందుతావు అని I'll చెప్తున్నాడు. give you that. అది నేను నీవు ఇస్తాను అని Until చెప్తున్నాడు. today, ఇప్పటి వరకు కూడా even the schools were closed. పాఠశాలలన్నీ మూతపడినప్పటికీ We were able to take our salaries in time. మా యొక్క జీతాలు కరెక్ట్ గా సమయానికి తీసుకోగలిగి ఉన్నాము. And not only taking the salaries on time, but we are taking the full salaries. మరి జీతాలు మరి తీసుకోవటమే కాదండి, పూర్తి జీతము మేము పొందుతూ ఉన్నాము. It is because that God has blessed us. ఎందుకంటే ఇది కేవలం దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు We are కనుక. in God's sanctuary. మేము దేవుని యొక్క ఆలయంలో ఉన్నాము. And we need to depend on God. మనందరం కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలి. So it's already 12:25. ఇప్పుడు సమయం 12:25 అయి ఉన్నది. I don't know how much time I'll take, మరి ఎంత సమయం నేను తీసుకుంటానో తెలియదు కానీ but let's concentrate on the word of God. మరి దేవుని యొక్క వాక్యం మీద ధ్యానిద్దాము. And let's pray. ప్రార్థన చేసుకుందాం. Gracious loving Heavenly Father, we thank Thee for this beautiful afternoon Thou hast given to us. Lord, as we are going to contemplate on Thy word, speak to us, Lord, put Thy Spirit and send the message through Thy servant, so that we may receive this message and follow accordingly. I pray in Jesus' name. ఆమేన్. Amen. How many of you believe that you are seated in the presence of the Lord? ఎంతమంది దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నారని నమ్ముచున్నారు? So we all seated in the presence of the Lord. మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఉన్నాము. When you seated in the presence of the Lord, దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నప్పుడు and something good is going to happen. ఏదో మంచి మనకు It's the జరగబోతుంది. live witness we have seen. మనం సజీవంగా చూస్తూ ఉన్నాము. When you are with the presence of the Lord, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు you receive the God's abundant blessings. దేవుని యొక్క విస్తారమైన దీవెనలు మనం And పొందుతుంటాము. sometimes you may find some difficult situations. కొన్నిసార్లు మనం ఏదో కష్టాలు ఎదుర్కొని వచ్చును. But even during that difficult situation, God says, I'm going to be with you. ఆ యొక్క కష్టాలలో కూడా నేను నీతో ఉంటానని దేవుడు And He చెప్తున్నాడు. will never allow you to fall down. అయితే ఎప్పుడు కూడా దేవుడు నిన్ను పడకుండా చేస్తాడు. When Jesus was on this earth, యేసు ప్రభువారు ఈ లోకంలో He ఉన్నప్పుడు saw the multitude of people, ఎంతో జన సమూహమును దేవుడు and He చూశాడు. went onto the mountain, ఆ యొక్క కొండపైకి ఆయన వెళ్ళి and ఉన్నాడు. He gave so many sermons there. ఎన్నో ప్రసంగాలు ఆయన బోధించి So the ఉన్నారు. Sermon on the Mountain is one of the important his ministry in when he was on this earth. అయితే ఈ యొక్క కొండపైన బోధించిన బోధ ఒకటి ప్రాముఖ్యమై ఉన్నది. And if you turn your Bibles to Matthew 5th chapter, 6th chapter, 17th chapter, you find the Sermon on the Mountain. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 17వ అధ్యాయము వీటన్నిటిలో కూడా మరి కొండపైన చేసిన ప్రసంగము ఉంటుంది. And especially when you see in chapter 5, you find the Beatitudes. అయితే మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ధన్యతలను చూస్తూ ఉంటాము. So he has taught these Beatitudes for all his disciples along with the other multitude people. ఆ యొక్క జన సమూహంతో పాటు మరి ఆ శిష్యులకు కూడా ఈ ధన్యతలను దేవుడు బోధించి ఉన్నారు. Among all this, ఈ వీటన్నిటితో పాటు the fourth Beatitude is really a turning point in the series. అయితే 4వ ధన్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది, ఆ యొక్క జీవితాల్లో మలుపు తిరిగినది. The first three have been about our need, అయితే మొదటి 3 మన యొక్క అవసరాల గురించి చెప్పబడి ఉన్నవి. about our desperate position. మన యొక్క నిస్సారమైన స్థితిని బట్టి But చెప్పబడుతున్నవి. when you come to the fourth Beatitude, మరి 4వ ధన్యతను చూసినట్లయితే and he is talking about something which we require. అయితే మనం ఏదో అవసరమైన విషయాన్ని గురించి యేసు So ప్రభువు now the చెప్తున్నారు. fourth Beatitude is telling about, if you turn your Bibles to Matthew 5th chapter, verse number 6. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే Blessed are those who hunger and thirst for the righteousness, for they shall be filled. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడదురు అని And చెప్పబడుతుంది. everybody know about hungry. అందరికీ కూడా ఆకలి గురించి తెలుసు. We all sometimes feel hungry. మనందరం కూడా మరి ఆకలి పొందుతూ So ఉంటాము. what is this sign of hungry? మరి ఈ ఆకలి అనేది ఏ దేనికి సూచన అయి ఉన్నది? And here the Jesus is teaching to us, those who are hunger and thirst for righteousness, and they shall be blessed. అయితే మరి ఇక్కడ యేసు ప్రభు వారు ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వారు తృప్తిపరచబడతారు అని చెప్పబడుతున్నది. This hunger is a very good sign in this world. అయితే ఈ యొక్క లోకంలో మరి ఆకలి అనేది చాలా గొప్ప సూచన అయి ఉన్నది. Hunger is a sign of need. ఆ ఆకలి అనేది ఒక అవసరాన్ని గుర్తు చేసే విషయం. Hunger is a sign of life. మరి అవసరం అనే ఆకలి అనేది
మరి జీవితానికి సూచన అయి Hunger ఉన్నది. is a sign of health. ఆకలి అనేది మరి ఆరోగ్యానికి సూచన అయి And ఉన్నది. these three things we are going to contemplate today. ఈ మూడు విషయాలు మనం ఈ రోజు ధ్యానిద్దాము. First one is the hunger is the sign of your need. అయితే మరి ఆకలి అనేది మన అవసరానికి సూచన అయి ఉన్నది. When మొదటిది you are hungry, your body is telling you something. It has been too long since your last meal and you need to eat. మరి ఆకలి అనేది మరి నీ శరీరానికి ఏదో అవసరమై ఉన్నది, కావలసి వచ్చినది, నీవు ఎంతకాలం ఎంత సమయం అయినది నీవు భోజనం చేసి అని గుర్తు చేస్తూ ఉంటుంది. And hunger indicates the absence of food in your body. అయితే మరి నీ యొక్క శరీరంలో ఆహారం లేదని ఈ యొక్క ఆకలిని గుర్తు చేస్తూ It ఉంటుంది. is the body's awareness of its own need. అయితే ఈ యొక్క శరీరము అవసరతను గుర్తెరుగుతూ ఉన్నది. Sometimes when you go out మరి కొన్నిసార్లు నువ్వు బయటకు వెళ్ళినప్పుడు and you don't get food, నీకు ఆహారం దొరకదు. and when you don't get food, you will have a hungry in your body. మరి ఆహారం దొరకనప్పుడు నీకు ఆకలి వేస్తూ ఉంటుంది. When you are in need of hunger, మరి నీవు ఆకలితో ఉన్నప్పుడు and you feel that it is something we need to take. మరి ఏదో మనం తీసుకోవాలని అని గుర్తుకొస్తుంది. If I don't take something for my body, ఇప్పుడు నేను ఏమైనా నా శరీరానికి తీసుకోకపోతే I may collapse. నేను పడిపోతానేమో. So this hunger indicates that you require something to take for your body. అయితే ఈ యొక్క ఆకలి అనేది నీ శరీరానికి ఏదో అవసరమై ఉన్నదని తెలియజెప్తూ And ఉంది. when you are in hungry, నీవు ఆకలితో ఉన్నప్పుడు what you are going to do? ఏం చేస్తారు? See, why this threat of threatening the people? Why this robbery, stealing and all these things happening? మరి ఈ యొక్క లోకంలో మరి దొంగతనాలు, గొడవలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నవి? It is because they are hunger. ఎందుకంటే వారు ఆకలి కొని ఉన్నారు కనుక. People are starving for the food. మరి ఆ ప్రజలందరూ కూడా ఆకలికి ఎంతో ఆకలి పొందుతున్నారు కనుక. And they are not getting the food. వారికి ఆహారం దొరకటం లేదు. And because of that only they are stealing, they are doing robbery from the other people. అందుకే మరి ఇతరుల దగ్గర నుంచి వారు దొంగతనం చేయటం మొదలు పెట్టుతున్నారు. And when you are hunger, మరి నీవు ఆకలి కొనినప్పుడు so what you are going to do? ఏం చేస్తారు? And you don't have food to eat. నీకు ఆహారం నీ దగ్గర లేదు. And you look this side and that side. మరి అటు ఇటు చూస్తారు. And you are not finding anything. ఏమీ దొరకటం లేదు. But you are starving for food. నువ్వు ఎంతో ఆకలి కొని Your ఉన్నావు. body requires your food. నీ యొక్క శరీరము ఆహారం కొరకు And you are losing your energy. నీకు శక్తి ఎంత కూడా పోయి ఉన్నది. And all your sweat, your body is sweating. నీ యొక్క శరీరం అంతా కూడా చెమట పట్టుతూ ఉన్నది. In that condition, ఆ యొక్క పరిస్థితులలో you sit and start giving excuses, or you go here and there and search for the food. మరి నీవు కూర్చొని మరి ఏమైనా ఆలోచిస్తూ ఉంటారా, లేకపోతే అటు ఇటు వెళ్ళి ఆహారం కొరకు ఎదురు చూస్తూ We ఉంటారా? definitely search for the food. మనం ఖచ్చితంగా ఆహారం కొరకు ఎదురు And చూస్తూ somehow ఉంటాము. we gather food. ఏదో ఒక విధంగా మనం ఆహారం కొరకు వెళ్తూ ఉంటాము. Beg or borrow, you will get some food. మరి అడుక్కోనో లేకపోతే వేరే వాళ్ళని ఏదో ఒకటి చేసి అడుక్కొని తీసుకొని ఉంటూ Because ఉంటాము. your body is telling that you require something. ఎందుకంటే నీ శరీరము నీ ఆహారం కావాలని చెప్తూ And ఉన్నది if you కనుక don't eat, నీవు తినకపోయినట్లయితే you will become weak. నువ్వు చాలా శక్తిహీనుడు And అవుతావు. because of that only, Jesus is telling to all of us, అందుకే యేసు ప్రభువారు మనందరికీ ఏమని చెప్తున్నారంటే, those who hunger and thirst for righteousness, మరి నీతి కొరకు ఆకలి దప్పగలవారు you need to hunger for righteousness. నీవు నీతి కొరకు ఆకలి How దప్పగలిగి many ఉండాలి. of are really hungry for the righteousness? మరి నీతి కొరకు ఎంతమంది ఆకలి దప్పగలుగుతున్నారు? How many of us are really hungry for the word of God? మరి దేవుని వాక్యం కొరకు ఎంతమంది ఆకలి కొనుచున్నారు? How many of you are feeling in your spiritual life about this hungry of righteousness? మరి నీ యొక్క ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యొక్క ఆకలిని ఎంతమంది పొందుతున్నారు? When you are hungry, నీవు ఆకలి కొనినప్పుడు you don't give any excuses, నీవు ఏమి కూడా మరి సాకులు చెప్పవు. but you will fight to fill your stomach. ఏదో ఒకటి మరి నీ యొక్క కడుపు నింపుకోవటానికి చూస్తూ You will ఉంటారు. try to grab something to eat. ఏదో ఒకటి మనం పొందాలి అని చూస్తూ ఉంటాము. But why not for the spiritual life? మరి యొక్క ఆత్మీయ జీవితం కొరకు ఎందుకు And Jesus ఆధారపడట్లేదు? says, if you want to be blessed, నీవు
ఆశీర్వదింపబడాలంటే And you need to have a hunger for life, for the righteousness. మరి నీతి కొరకు ఆకలి దప్పుకొనవాలని యేసుప్రభు వారు చెప్తున్నారు. Do you have that hungry today? ఆ యొక్క ఆకలి మీకు ఉన్నదా ఈ రోజున? Do we have that hunger for the righteousness? నీతి కొరకు ఆకలి కొనిచున్నారా? And we don't care for anything. మనం ఏ దానికి మరి లెక్క But చేయము. we only started giving excuses. మరి సాకులు మాత్రమే చెప్తూ ఉంటాము. My husband is not allowing me to go to church. మరి ఆ యొక్క భర్త గారు మరి ఆ సంఘానికి వెళ్ళనివ్వటం లేదు And అని my చెప్తాము. mother is not allowing me to go to church. నా తల్లి మరి సంఘానికి వెళ్ళకుండా వెళ్ళొద్దని And చెప్తున్నారు. my wife is not allowing to go to church. నా భార్య నన్ను అడ్డుకుంటున్నారు. My elders are not allowing me to go to church. నా యొక్క పెద్దలు మరి సంఘానికి వెళ్ళకుండా The చూస్తున్నారు. situation is not allowing me to go to church. పరిస్థితులు నన్ను సంఘానికి వెళ్ళకుండా My చేస్తున్నాయి health అనుకుంటాము. is not allowing me to go to church. నా ఆరోగ్యం మరి సంఘానికి We వెళ్ళకుండా give చేస్తున్నాము. n number of excuses, excuse after excuse. ఇలాంటి సాకులు ఎన్నో ఒకటి తర్వాత ఒకటి చెప్పుకుంటూ ఉంటాము. But when you are hungry, మరి ఆకలి కొనినప్పుడు అయితే you will not give any excuses. ఇలాంటి సాకులు ఏమి కూడా మనం ఇవ్వము. Because we need to. ఎందుకంటే ఏదో ఒక విధంగా మనం తినాలి When కనుక. children are hungry మరి బిడ్డలు ఆకలి కొని ఉన్నప్పుడు and when they don't look for mother, వారి తల్లిని చూడరు, they don't look for anything, ఏది కూడా వారిని చూడరు. they take whatever they find, they take and they eat. మరి ఏది దొరికితే అది తింటూ ఉంటారు. If your husband is hungry, మీ యొక్క భర్త గారు ఆకలి కొని he no ఉన్నట్లయితే need to wait for the wife to come and serve the food. మరి భార్య వచ్చి వడ్డించాలని ఎదురు చూడరు. Straight away he go to kitchen and he'll take the food and he will eat. మరి వంటగదికి వెళ్ళిపోయి ఆహారం తీసుకొని తింటూ ఉంటారు. When her wife is feeling hungry మరి భార్య ఆకలి కొని ఉన్నప్పుడు and she don't wait for the husband to come. భర్త గారు రావాలని ఎదురు చూడరు. And if the husband asks, మరి భర్త వచ్చి అడిగినప్పుడు I am feeling hungry so I ate. నేను మరి ఆకలి కొని ఉన్నాను కనుక తినేస్తున్నానని చెప్తారు. So we don't give any excuses. We take something and we eat when you are hungry. మరి ఆకలి కొనినప్పుడు ఏ సాకు చెప్పకుండా ఏదో ఒకటి తీసుకొని తింటూ ఉంటాము. But what about your spiritual life? మరి నీ ఆత్మీయ జీవితం సంగతి ఏమిటి? Do you have that kind of hunger in your life? మరి నీ ఆ యొక్క ఆకలి నీ యొక్క జీవితంలో ఉన్నదా? And Jesus says, యేసు ప్రభువారు ఏం if చెప్తున్నారు? you hunger for righteousness, నీతి కొరకు నీవు ఆకలి దప్పుగలిగి you ఉంటే are blessed. నీవు And ఆశీర్వదింపబడతావు. if you want to be blessed, నీవు and ఆశీర్వదింపబడాలంటే you need to have that hunger in your life. ఆ యొక్క ఆకలి నీకు నీ జీవితంలో ఉండాలని So చెప్తున్నారు. sometimes we feel that why we are not blessed by God. మరి కొన్నిసార్లు మరి దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదింపబడట్లేదు అని Did you ever analyze yourself? నీవు ఎప్పుడైనా Did పరీక్షించుకున్నావా? you ask yourself why you are facing so many problems? మరి నా జీవితంలో ఎందుకు ఇలాంటి కష్టాలు పొందుతున్నానని నేను ఎప్పుడైనా Why your family చూసుకున్నారా? is not growing? నీ యొక్క కుటుంబం ఎందుకు ఎదగట్లేదు అని Why చూసుకుంటున్నారా? your church is not growing? నీ యొక్క సంఘం ఎందుకు ఎదగట్లేదు అని Why your చూసుకుంటున్నారా? institution is not growing? నీ యొక్క సంస్థ ఎందుకు ఎదగటం Why లేదు అని we are చూసుకున్నారా? unable to receive the God's blessing? దేవుని యొక్క దీవెనలు మనం ఎందుకు Did you పొందట్లేదు అని ever చూసారా? sit and analyze that? ఎప్పుడైనా మనం కూర్చొని మరి So if you పరిశీలించుకున్నావా? want to be blessed, నీవు ఆశీర్వదింపబడాలంటే and Jesus says you need to be hunger and thirst for righteousness. యేసు ప్రభువారు నీతి కొరకు నీవు ఆకలి దప్పు కలిగి ఉండాలని And you చెప్తున్నారు. are not spiritually hunger for righteousness. నీవు ఆత్మీయంగా మరి ఆకలి దప్పులు కొనటం లేదు And కనుక some people are confident of their own righteousness. మరి కొంతమంది వారి యొక్క స్వనీతిని కొరకు వారి స్వనీతిని బట్టి వారు ఆధారపడి ఉంటారు. And the Pharisees like that. పరిసీలు అలాగున్నారు. But Jesus does not pronounce them blessed. మరి యేసు ప్రభు వారు వారిని ధన్యులు అని చెప్పలేదు. And the blessing does not belong to those who see themselves as a paragon virtue or a people of high standards. మరి అట్టి వారిని మరి యేసు ప్రభు వారు పెద్దవారుగా గొప్పవారుగా యేసు ప్రభు వారు చూడలేదు. And blessing is for those who see how far they have to go. అయితే మరి దీవెన అనేది మరి ఎంతవరకు వారు వెళ్తున్నారా అనేది చూస్తూ ఉంటారు. The blessing will come when you have a hunger and thirst for it. మరి ఆ యొక్క ఎప్పుడైతే మరి మీ ఆకలి దప్పులు కొని ఉంటావో అప్పుడు దీవెనలు మీ పైకి వస్తూ ఉంటాయి. When we feel that we are righteous, మరి మనమే నీతిమంతులమని మనం అనుకున్నట్లయితే and you will not be blessed, అప్పుడు నీవు ధన్యుడు you కాదు. will not receive blessing. దీవెనలు నీవు And పొందవు. you need to be hunger for the righteousness. నీతి కొరకు ఆకలి దప్పిగలుగా Something I ఉండాలి. need to. ఏదో ఒకటి చేయాలి. You need to hunger for the word of God. దేవుని వాక్యం కొరకు ఆకలి And you need to దప్పిగలగాలి. hunger for the presence of the Lord. దేవుని యొక్క సన్నిధి కొరకు ఆకలి And most of the దప్పిగలగాలి. time you need to spend your life with the presence of the Lord. మరి నీ జీవిత కాలంలో మరి దేవుని కొరకు ఎక్కువ సమయాన్ని గడపాలి. When you spend your life for the
the presence of the Lord, మరి దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితం and you will గడిపినట్లయితే be blessed. నీవు తప్పకుండా ఆశీర్వదింపబడతావు. And three observations about hunger. మరి ఈ యొక్క ఆకలి గురించి 3 ఒక అంశాలు చెప్పవచ్చు. And one is the need we have seen. మరి ఇప్పుడు అవసరం గురించి The second తెలుసుకున్నాము. one is a hunger is a sign of life. మరి ఈ యొక్క రెండవది ఏమిటంటే మరి ఈ యొక్క జీవితానికి సూచన అయి ఉన్నది. And nobody teaches a newborn baby how to be hungry. మరి చిన్న బాలుడికి మరి ఆకలి అనేది వారికి ఎవరు నేర్పించరు. They do not need monitoring on this. Where there's life, there is a hunger. మరి ఈ యొక్క ప్రపంచంలో మరి ఆ యొక్క అదంతా కూడా ఎవరు చూపించరు. The great elder Spurgeon says, where there is life, there is a hunger. మరి ఈ యొక్క స్పర్జన్ అనే ఒక గొప్ప వ్యక్తి ఎక్కడైతే జీవితం ఉందో అక్కడ ఆకలి ఉన్నది అని చెప్తున్నారు. And if you don't have a hunger, మరి నీకు ఆకలి లేనట్లయితే and you don't have a life, నీకు జీవితం లేదు. and when you are hungry, నీవు ఆకలి కొనినట్లయితే then there is a life. జీవితం అనేది ఉన్నది. Because something we require. ఎందుకంటే ఏదో మనకు అవసరమై ఉన్నది So కనుక. we need to, if you want to have a life, and you need to have a hunger. నీకు జీవితం కావాలంటే మరి నీకు ఆకలి అనేది ఉండాలి. To hunger after righteousness is a sign of spiritual life. మరి నీతి కొరకు ఆకలి కొనిన వారు మరి ఆత్మీయంగా ఎదుగుతారు. Nobody who was spiritually dead ever did this. మరి యొక్క ఆత్మీయంగా చనిపోయిన వారికి ఈ యొక్క ఆకలి అనేది ఉండదు. So the dead body doesn't require any hungry. మరి యొక్క చనిపోయిన వారికి ఆకలి అనేది ఉండదు. A dead body doesn't require anything. ఆ యొక్క శవానికి ఏమీ అవసరం ఉండదు. Are you alive or dead? నీవు మరణించి ఉన్నావా లేక సజీవుడు If you ఉన్నావా? are alive, నీవు సజీవుడు you అన్నట్లయితే need to have a hunger. నీకు ఆకలి అనేది ఉండాలి. Hunger for the spiritual life. ఆత్మీయ జీవితం కొరకు You need ఆకలి to కొని hunger for ఉండాలి. the presence of the Lord. దేవుని సన్నిధి కొరకు ఆకలి కొని ఉండాలి. If you hunger and thirst after righteousness, you are spiritually alive. అయితే నీవు నీతి కొరకు ఆకలి దప్పుకొనినట్లయితే నీవు ఆత్మీయంగా సజీవుడవై ఉన్నావు. If I don't have a hungry that I need to go to the church and I receive the God's blessings. మరి ఒకవేళ నాకు మరి దేవుని సన్నిధికి వెళ్ళి దీవెన పొందాలనే ఆకలి లేనట్లయితే, If I don't have a hungry for the word of God. దేవుని వాక్యం కొరకు ఆకలి లేనట్లయితే, If I don't have a hungry for the presence of the Lord. దేవుని సన్నిధి కొరకు మరి ఆకలి కొననట్లయితే, Then naturally I am a dead one. మరి నేను సజీవుడు కాను. Even though physically we are alive, మనం శారీరకంగా మరి సజీవులమై ఉన్నప్పటికీ but spiritually you are dead. ఆత్మీయంగా మనం చనిపోయి So when ఉన్నాము. the Spirit of God has changed our nature, మరి యొక్క దేవుని యొక్క ఆత్మ మనం మార్చినప్పుడు and the new nature hungers and thirsts for after righteousness. ఆ యొక్క కొత్త ఆత్మ ఆకలి దప్పులు కొనేలాగా చేస్తూ The ఉంటుంది. old nature never did, మరి యొక్క పాత జీవితము మరి ఎప్పటికీ మరి and చేయదు. never could, and never would so. ఆ యొక్క పాత జీవితం అనేది ఎప్పటికీ మనకు ఆకలి అనేది తెప్పియదు. So because of that, all the time we need to be hungry for the word of God. మరి అందుకే ఎప్పుడు కూడా మనము దేవుని వాక్యం కొరకు ఆకలి దప్పు కొనగలిగి The ఉండాలి. flesh never hunger after righteousness. మరి శరీరం అనేది మరి యొక్క ఆత్మీయ నీతి కొరకు ఆకలి దప్పులు It wants కొనదు. to go and sin. అయితే ఈ యొక్క పాపం కొరకు పాపం చేయడానికి వెళ్తూ ఉంటుంది. And if you hunger for righteousness, thank God for it. అయితే నీవు నీతి కొరకు ఆకలి దప్పగలిగినట్లయితే దేవునికి వందనాలు చెల్లించాలి. The hunger is a sign of health. అదే ఆకలి అనేది మరి ఆరోగ్యానికి The సూచన first ఉన్నది. one we have seen, the hunger is a sign of need. అయితే మొదటిది మరి ఈ యొక్క ఆకలి ఈ యొక్క అవసరాన్ని సూచించిన The ఉన్నది. hunger tells us that what you required for your body. ఆకలి అనేది మరి నీ శరీరానికి ఏం కావాలో చూపించినది. And the hunger is the awareness of what you required for your body. ఆ ఆకలి అనేది మరి ఏమి కావాలో అనేది నీకు తెలియజెప్తూ And the ఉన్నది. second thing we have seen, the hunger is a sign of life. అయితే మరి రెండవది ఆకలి అనేది జీవితముకు సూచన అయి ఉన్నది. Because you know that when the dead bodies will not eat anything, take anything. అయితే మరణించిన వారు ఈ యొక్క శరీరము మరి ఏమి కూడా తీసుకోరు. మనకు But those తెలిసింది. who have life, జీవం ఉన్నవారు they feel hungry. వారు ఆకలి కొంటూ They need ఉంటారు. something. ఏదో ఒకటి వారికి కావాలి. So if they are not hungry వారు ఆకలి కొననట్లయితే and they don't have life, వారికి జీవం as లేనట్లు. a Christians, క్రైస్తవులుగా if you want to have a spiritual life మరి ఆత్మీయ జీవితం మీరు కావాలంటే and you need to hunger for the righteousness, నీతి కొరకు ఆకలి కొని ఉండాలి. you need to hunger for the word of God. దేవుని వాక్యం కొరకు నీవు ఆకలి కొని You need ఉండాలి. to hunger
hunger for the presence of the Lord. దేవుని సన్నిధి కొరకు నీవు ఆకలి And కొని these are ఉండాలి. very important for our spiritual life. మన ఆత్మీయ జీవితానికి ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. And you need to test yourself. నిన్ను నీవు పరీక్షించుకోవాలి. When you go to a doctor, మరి నీవు ఒక వైద్యుడి దగ్గరికి when వెళ్ళినప్పుడు you give a complaint to the doctor about your health condition, నీ యొక్క శరీర ఆరోగ్యం కొరకు మరి ఆ వైద్యుడికి చెప్పినప్పుడు and definitely the doctor will ask you, are you feeling hungry? మరి ఖచ్చితంగా ఆ వైద్యుడు మరి ఆకలి కొంటున్నారా అని చెప్తూ What about your hungry? నీ యొక్క ఆకలి విషయం ఏమిటి అని అడుగుతారు. And if you say, I am not feeling hungry, మరి నాకు ఆకలి వేయటం లేదు అని చెప్పినట్లయితే that means you are sick. అయితే నువ్వు అనారోగ్యంగా ఉన్నావని So you are not feeling hungry. అయితే నీవు ఆకలి కొనటం లేదు కనుక Something gone wrong with your system. నీ యొక్క శరీరంలో ఏదో మరి మార్పు ఉన్నది. When you don't have hungry, నీకు ఆకలి లేనప్పుడు you are a sick person. నీవు అనారోగ్యమై ఉన్నావు. So when you are not hungry for the spiritual life, నీవు మరి ఆత్మీయ జీవితం కొరకు ఆకలి కొననట్లయితే so you have a sin sickness. నీకు పాపం అనే రోగము నీకు ఉన్నది. So because this health also a sign, this hungry is also a sign of health. అయితే మరి యొక్క ఆకలి అనేది కూడా ఆరోగ్యానికి సూచన అయి ఉన్నది. A healthy appetite is a good sign that a person is well. అయితే మరి ఆకలి కొనటం అనేది చాలా మంచి ఆరోగ్యానికి సూచన అయి ఉన్నది. But if a person loses his appetite, మరి ఆకలి అనేది మరి ఒక మనిషి కోల్పోయినట్లయితే it is usually a sign that something gone wrong. అయితే వారి యొక్క శరీరంలో ఏదో అనారోగ్యంగా ఉన్నారని సూచిస్తూ ఉన్నది. Apply this spirituality. మరి ఇది మరి యొక్క ఆత్మీయ జీవితానికి If వర్తించుకోవాలి. you have a longing to grow in Christ, మరి ఆ యొక్క క్రీస్తులో మనం జీవించాలంటే that is a good statement about your spiritual health. క్రీస్తులో నీవు జీవించాలని కోరిక ఉన్నట్లయితే అది ఆత్మీయ జీవితానికి ఎదుగుదలై ఉన్నది. The sign of spiritual health is not to feel that you are arrived. అయితే మరి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగాలని నీకు కోరిక ఉన్నట్లయితే నీవు సజీవుడవై ఉన్నావు. So you have not reached yet. నీవు ఇంకా అది పొందలేదు. So we did not attain righteousness yet. నీతిని మనం ఇంకా And పొందలేదు. some of us we feel that we are righteous. మరి మనం కొంతమంది మనమే నీతిమంతులమని అనుకుంటూ Whoever ఉంటాము. comes in front of the mic ఎవరైతే మరి మైక్ ముందు నించుంటారో and they feel that they are righteous, వారు ఎంతో నీతిమంతులని వారు and the అనుకుంటుంటారు. ones who are seated in front of them all are sinners, అయితే మరి ఎదురుగా కూర్చున్న వారందరూ కూడా పాపులు అని అనుకుంటారు. and they are hungry for the righteousness, వారు మరి నీతి కొరకు ఆకలిగొని ఉన్నారు. and because of that they have gathered to hear the word of God. అందుకే దేవుని యొక్క వాక్యం వినటానికి ఇక్కడ కూర్చొని But the ఉన్నారు. word of God says, మరి దేవుని వాక్యం ఏమని చెప్తున్నదంటే the word of God says that blessed are those who hunger and thirst for the righteousness, మరి నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు అని and చెప్పబడుతుంది. those who attain righteousness, ఎవరైతే నీతిని పొందుతారో are they blessed? వారు ధన్యులా? See, now take for example, మరి ఇక్కడ చూసినట్లయితే if you had your lunch, మరి నీ యొక్క భోజనం నువ్వు చేసినట్లయితే nice delicious meal you ate, మంచి భోజనం నువ్వు చేసినట్లయితే and when your stomach is full మరి నీ యొక్క కడుపు ఫుల్గా నిండినట్లు and you don't have a hungry, మరి ఆకలి మీకు ఉండదు. you don't hunger for food again, మరలా భోజనం చేయాలని నీ ఆశ even ఉండదు. if it is in front of you, నీ ముందల మరి ఉన్నప్పటికీ you don't touch that, అది ముట్టవు. you don't look into that, ఆ యొక్క ఆహారాన్ని you చూడవు. don't smell it also, దాని వాసన కూడా చూడవు. because you are full. ఎందుకంటే నీవు కడుపు నిండుగా తిన్నావు But గనుక. the word of God says, కానీ ఈ యొక్క దేవుని వాక్యం ఏమని if చెప్పబడుతున్నదంటే you are hungry and thirst for the righteousness, నీవు నీతి కొరకు ఆకలి దప్పులు and గొలిగినట్లయితే you are blessed, నీవు ధన్యుడు అని and చెప్తున్నాడు. if your stomach is full, నీ యొక్క మరి కడుపు నిండినట్లయితే you don't have hungry, నీకు ఆకలి then లేనట్లయితే you are not blessed. నీవు ధన్యుడు కాదు So అని when చెప్తున్నాడు. we live in this sinful world, మనం ఈ యొక్క పాప ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు we have not reached to that point. ఆ యొక్క దగ్గరకు మనం వెళ్ళలేదు ఇంకా. So it is, we have been longing for it. ఆ యొక్క పాయింట్ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. So we are moving towards that. ఆ యొక్క సమయానికి మనం So as వెళ్తూ a ఉన్నాము. Christians, మన క్రైస్తవులుగా if you want to grow in your spiritual life, ఆత్మీయ జీవితంలో నువ్వు you ఎదగాలనుకుంటుంటే need to have a hunger and thirst for the righteousness. నీతి కొరకు నీవు ఆకలికి దప్పులు కలిగి ఉండాలి. As a Christians, క్రైస్తవులుగా how many of us are really hungry for this
spiritual life? మరి యొక్క ఆత్మీయ జీవితం కొరకు ఎంతమంది ఆకలి How కలిగి many ఉన్నారు? of us are hungry that I need to go to Saturday to the church and listen to the word of God? మరి ఎంతమంది మరి శనివారం దేవుని ఆలయానికి వెళ్ళాలి అని ఆశపడుతున్నారు? How many of you will celebrate that you are reaching to the Sabbath morning? మరి యొక్క సబ్బాతు దినము ఉదయకాలం వస్తున్నదని ఎంతమంది All సంతోషపడుతున్నారు? 6 days we work hard, 6 దినములు కూడా మనం పనిచేస్తూ and on ఉంటాము. the 7th day 7వ దినాన it is a rest day. ఆ యొక్క విశ్రాంతి దినము We feel that I got a rest, so tomorrow morning I don't need to get up early morning. అయితే నాకు విశ్రాంతి దొరికింది కనుక నేను ఉదయకాలంనే లేవని అవసరం లేదు అనుకుంటాను. Let me wake up a little late, మరి సమయం కొద్ది కాలం తర్వాత లెగుస్తాము because my అనుకుంటాము. principal will not question me. మరి మా ప్రిన్సిపల్ గారు నన్ను ఏమి అడగరు. I can go at any time to the church, ఏ సమయానైనా నేను దేవుని ఆలయానికి because my వెళ్ళొచ్చు. pastor also won't say మా anything, పాస్టర్ గారు కూడా ఏమనరు కనుక because if he says anything next week I don't need to go there. ఆయన అన్నట్లయితే మరి నేను వచ్చే వారం నేను చర్చికి So వెళ్ళకుండా we are ఉంటాను. satisfied with this thing. ఆ విధంగా మనం తృప్తి పడుతూ But ఉంటాము. as a Christian, how many of us are really, and tomorrow is a Saturday, I need to get up early morning, I should be the first one to sit in the church. అయితే మరి ఎంతమంది మరి దేవుని ఆలయానికి వెళ్ళాలి ఉదయకాలం సమయానికి వెళ్ళి నేను మొదట వాడినై ఉండాలి దేవుని ఆలయంలో How అనుకుంటాము. many of you will have that hungry that tomorrow morning I should go and the first one, I should take part in the song service? ఎంతమందికి మరి దేవుని ఆలయంకి వెళ్ళి పాటలు పాడించే సమయం నేను తీసుకోవాలని ఆకలి How కొనుచున్నారు? many of you are hungry that I should go stand there and usher all the people who are coming into the church? మరి ఎంతమంది మరి దేవుని ఆలయకు ముందుగా వెళ్ళి వచ్చిన వారిని ఆహ్వానిస్తూ ఉంటాము అని ఆకలి How కొనుచున్నారు? many of us are hungry that tomorrow is the Sabbath, my church need to be full, I need to gather more people and I need to take them to the church? మరి ఎంతమంది రేపటి దినాన విశ్రాంతి దినాన నేను ఎంతో మందిని నా స్నేహితులను దేవుని ఆలయానికి తీసుకువెళ్ళాలని ఆకలి కొని ఉన్నారు? Are you seeking for the excuses? మరి నీవు సాకుల కొరకు ఎదురు చూస్తున్నావా? If you want to grow in spiritual life, ఆత్మీయ జీవితంలో నీవు ఎదగాలనుకుంటే, if you want to be blessed, నీవు ధన్యుడు ఆశీర్వదింపబడాలంటే and we need to follow what Jesus says. యేసు ప్రభువారు ఏం చెప్పి ఉన్నారు అది He మనము says, blessed are those who hunger and thirst for righteousness, నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు అని చెప్తున్నారు but యేసు they ప్రభువారు. shall be filled. వారు తృప్తి When పరపరచబడుదురు you అని come to చెప్తున్నారు. the church with hungering నీవు మరి దేవుని ఆలయానికి ఆకలి కొని to వచ్చినట్లయితే, listen to the word of God, దేవుని వాక్యం కొరకు నీవు and వచ్చినట్లయితే you will be filled, నీవు తృప్తి and you పరచబడతావు. will be blessed. నీవు ధన్యులు We need to ఆశీర్వదింపబడతావు. hunger for these things. ఈ వీటన్నిటి కొరకు మనం ఆకలి కొని ఉండాలి. So now here, blessed are those who hunger and thirst for righteousness. మరి నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు అని చెప్తున్నారు. All of us are involved in the quest for the satisfaction. మరి ఈ తృప్తి అనే మాటతోటి మనము ఆగిపోతూ ఉంటాం. Can you define what is the satisfaction? మరి ఈ తృప్తి అనేది ఏమిటి? Satisfaction, it varies from person to person. ఆ యొక్క తృప్తి అనేది మరి మనిషికి వ్యత్యాసం ఉంటుంది. How you are going to be ఏ satisfied? విధంగా నీవు తృప్తి పరచబడుతున్నావు? And the pastor says, if my church is full, I am satisfied. మరి పాస్టర్ గారు నా యొక్క సంఘం నిండుగా ఉన్నట్లయితే నేను తృప్తి పడతాను And అంటున్నారు. some says, if I get a leisure time, if I am retired, I get satisfied. మరి కొంతమంది మరి నేను ఒక రిటైర్మెంట్ తీసుకుని విశ్రాంతి నాకు దొరికితే నేను తృప్తి పరచబడతాను And అని some of చెప్తున్నారు. them, they say that if I achieve certain goal, I am satisfied. మరి నా యొక్క గురిని నేను పొందినట్లయితే నేను తృప్తి పరచబడతాను అని Your చెప్తున్నారు. achievements is not your నీ satisfaction. యొక్క గురి నీ పొందటంలో నీ యొక్క తృప్తి పరచబడకూడదు. If you think that the satisfaction is to be found in achievements, మరి నీ యొక్క సాధించిన వాటిలో నీవు తృప్తి పరచబడుతున్నావు అని అనుకుంటే the achievement will become the consuming passion of your life. మరి నీ జీవితంలో అదే మింగివేస్తుంది అని And చెప్తున్నారు. if you feel that satisfaction will be found in leisure or retirement, then the leisure and retirement will become the consuming passion of your life. అయితే మరి నీ జీవితంలో యొక్క విశ్రాంతి కావాలని కోరుకొని నువ్వు తృప్తి పడినట్లయితే అదే నిన్ను మింగివేస్తూ And ఉంటుంది. what do you think will give you a real satisfaction? మరి నిజమైన తృప్తి అనేది ఎక్కడ దొరుకుతుంది మనకి? It is being loved, ప్రేమించబడటమా? it is being appreciated, మరి వేరే వాళ్ళ చేత మరి మనము అభినందనలు పొందటమా? is it to get revenge మరి ఇతరుల పట్ల మనము కక్ష సాధించుకున్నటమా? or to achieve a certain goal? ఏదైనా సాధించటమా?
whatever you think will satisfy you మరి ఏదైతే నేను తృప్తిపరచాలని అనుకుంటున్నావో and will become the consuming passion of your life. అయితే నీ జీవితంలో అదే నిన్ను మింగివేస్తూ ఉంటుంది. And Jesus tells us that there is one desire మరి యేసు ప్రభు వారు ఒక కోరిక ఉన్నదని చెప్తున్నారు. and only one that will be satisfied. ఆ ఒక్క కోరిక మాత్రమే తృప్తిపరచబడుతుంది. Blessed are those who hunger and thirst for righteousness, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని చెప్పబడుతున్నది. because they will be satisfied, వారే తృప్తిపరచబడదురు, because they will be filled. వారే నిండుగా That is the promise it says. అదే దేవుడు ఇచ్చిన వాగ్దానం Blessed అయినది. are those who hunger and thirst for the righteousness, for they shall be filled. నీతి కొరకు ఆకలి దప్పు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అని చెప్తున్నారు. When you are filled, నీవు నిండుగా ఉన్నట్లప్పుడు that is the satisfaction. అదే నిన్ను And తృప్తిపరచబడుతుంది. when you are going to be filled, ఎప్పుడు నీవు and నిండుగా you need ఉంటావు, to have a hunger for the righteousness. మరి ఈ యొక్క నీ నీతి కొరకు నీవు ఆకలి దప్పుగలుగా ఉండాలి. And when you hunger for righteousness, నీతి కొరకు ఆకలి అట్లయితే then you will be blessed. అప్పుడే నీవు The great ఆశీర్వదింపబడతావు. promise that Jesus has made. యేసు ప్రభు వారు ఎంతో గొప్ప వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. This was the main concept of Jesus' sermon on the mountain. ఇదే దేవుని యొక్క యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశమై ఉన్నది ఆ కొండపైన We చేసే have 9 ప్రసంగంలో. beatitudes we are having. ఇక్కడ 9 ధన్యతలు ఉన్నవి. And if you see all these things, ఆ ధన్యతలన్నీ చూసినట్లయితే and on each beatitude we can have one sermon. అయితే ప్రతి ఒక్క ధన్యతకు ఒక ప్రసంగం ఉంటుంది. And Jesus has told this beatitude to his disciples. అయితే ఈ యొక్క ధన్యతలన్నీ కూడా యేసు ప్రభు వారు వారి శిష్యులకు చెప్పి And ఉన్నారు. today let's contemplate on this. మరి ఈ దినాన ఈ యొక్క ధన్యతను మనము ఆలోచిద్దాము. Let us hunger for the thirst. అయితే నీతి కొరకు మనము ఆకలి కొని ఉండాలి. And again, lastly, I'm going to close with few texts. అయితే మరి కొన్ని వచనాలు వాక్యాలు మరి దేవుని బైబిల్ నుంచి తీసి మరి నేను ముగిస్తాను. If someone asks you the question, మరి ఎవరైనా నిన్ను ప్రశ్నించినట్లయితే why did Jesus die? యేసు ప్రభు వారు ఎందుకు మరణించారని అడిగినట్లయితే There are many answers you could give that are faithful to the Bible. He died so that we might be forgiven. He died so that we might have eternal life. అయితే మరి బైబిల్ ప్రకారం ఎన్నో మనకు సమాధానాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు నన్ను రక్షించడానికి మరణించున్నారు, నా పాపాలు క్షమించడానికి మరణించి ఉన్నారు అని చెప్తూ ఉంటాము. But if you look at the great statement of Christ's death in the Bible, మరి బైబిల్లో చూసినట్లయితే ఆయన యొక్క మరణం గురించి ఒక గొప్ప మాట చెప్పబడి ఉన్నది. you will find that God places something else at the center. అయితే మరి మధ్యలో మరి ఏదో యేసు ప్రభు వారు పెట్టి ఉన్నారు. And here are the 3 of the greatest statements about the atonement in the New Testament. అయితే మరి నూతన నిబంధన గ్రంథంలో చూసినట్లయితే 3 మాటలు చెప్పబడి ఉన్నవి. And all of them tells us what Christ did and why he did it. అయితే యేసు ప్రభు ఆ 3 మాటలు కూడా మరి యేసు ప్రభు వారు ఎందుకు చేసి ఉన్నారో, ఎప్పుడు చేసి ఉన్నారో అనేది చెప్పబడుతుంది. Turn your Bible to 2 Corinthians 5th chapter verse number 15. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 5th chapter 5 verse number 15. 5వ అధ్యాయము 15వ వచనంలో Somebody can చూసినట్లయితే read. See, here he says he died for all. He means Christ. Christ died for all, that those who live might no longer live for themselves, but for him who for their sake died and was raised. అయితే ఇక్కడ ఏమని చెప్పబడుతున్నదంటే వారి కొరకు ఆయన మరణించిన, అంటే యేసు ప్రభు వారు అందరి కొరకు మరణించిన, ఎందుకనక వారు మరణించకుండా సజీవులై ఉండట కొరకు ఆయన మరణించి ఉన్నారని చెప్పబడుతుంది. Because Christ died for us, యేసు ప్రభు వారు మన కొరకు మరణించి ఉన్నారు కనుక we no longer live for ourselves. మరి మనము మన కొరకు జీవించటం లేదు. It is that Christ should live in us. యేసుక్రీస్తు వారు మనలో If the జీవించాలి. Christ lives in us, యేసుక్రీస్తు వారు మనలో జీవించినట్లయితే and our attitude is different, మన యొక్క ప్రవర్తన అంతా కూడా వేరుగా
వేరుగా Our ఉంటుంది. language is different. మన భాష అంతా కూడా వేరుగా Our walk ఉంటుంది. of life is different. మన యొక్క జీవితం నడవడిక అంతా And కూడా వేరుగా everything ఉంటుంది. will be changed. అన్ని కూడా మరి మార్పు And you చెందుతుంటాము. become a new creature. మనం నూతన సృష్టి అయి And ఉంటాము. you become a new creation. నూతన సృష్టి అయి That's what the ఉంటాము. Paul says. అదే పౌలు గారు I no చెప్తున్నారు. longer live for myself. నేను నా కొరకు ఏమాత్రము It జీవించటం is the లేదు. Christ who lives in me. యేసు క్రీస్తు వారు నాలో I died జీవిస్తున్నారు. long time back. నేను ఎప్పుడో మరణించి And it is ఉన్నాను. the Christ who lives in me. నా క్రీస్తు వారు నాలో జీవిస్తున్నారు. So because he rised again for me. ఎందుకంటే ఆయన మరలా తిరిగి నా He కొరకు lives in me. లేచి ఉన్నారు గనుక. And the second one, if you see here, రెండో మాట in the చూసినట్లయితే 1 Peter 2nd chapter, verse number 24. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో 24. చూసినట్లయితే Verse number 24. 24వ వచనము 1 Peter 2nd chapter, verse number 24. Ah. 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 See here he says, he himself bore our sins in his body on the tree that we might die in sin and live to righteousness. అయితే ఇక్కడ మన పాపముల విషయమై ఆయన చనిపోయి ఉన్నాడు, నీతి విషయమై జీవించినట్లు ఇక్కడ That's చెప్పబడుతుంది. what you need to understand. అదే మనం ఇక్కడ అర్థం Because చేసుకోవాలి. of our sins he died. మన పాపాల కొరకు ఆయన He మరణించి bore ఉన్నారు. all our sins unto the tree. మన పాపాలన్నీ కూడా ఆయన On ఆయన the మోసి ఉన్నాడు. Calvary, he carried all our sins and he crucified there on that Calvary. మన పాపాలన్నీ కూడా ఆ కల్వరి గిరి పైన ఆయన మోసుకుని ఉన్నాడు. Because we want to live into righteousness. ఎందుకంటే మనం నీతిలో జీవించాలని ఆయన కోరుచున్నారు And కనుక. again, what Paul says in 2 Corinthians 5th chapter, verse number 21. అయితే మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఏమని చెప్పబడుతున్నది? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేసెను. So now here says, for our sake he made him to be sin who knew no sin, so that in him we might become the righteousness of God. అయితే మన కొరకు ఆయన మన పాపాలను కూడా ఆయన మోసి మరి మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నారు. The purpose of passion of Christ is that we should have a passion for righteousness. అయితే దేవుని యొక్క ప్రణాళిక మరి ఆయన యొక్క ఆశ ఏమై ఉన్నదంటే మనందరం కూడా నీతిమంతులుగా ఉండాలనే కోరిక. And Christ died to redeem a people who no longer live for themselves. అయితే మరి ప్రజలు వారి కొరకు జీవించకుండా మరి యేసుక్రీస్తు వారిలో జీవించాలని యేసుక్రీస్తు వారు కోరుచున్నారు. But who live with a passion for holiness. పరిశుద్ధత కొరకు వారు ఎవరైతే జీవిస్తారో వారి కొరకు ఆయన జీవిస్తూ ఉన్నారు. Seek first the kingdom of God మొదట దేవుని రాజ్యమును వెతుకుడి, and his righteousness, ఆయనకు నీతిని వెతుకుడి, and all these things will be added unto you. అన్ని కూడా మరి సకలము నీకు Blessed అనుగ్రహించబడుతుంది. are those who hunger and thirst for righteousness, మరి నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు, for they will be satisfied. వారు తృప్తిపరచబడదురు. What do you know of this mighty longing after God? అయితే మరి దేవుని యొక్క ప్రణాళిక మరి ఏమై ఉన్నదని నీవు అనుకుంటున్నారు? And this is the passion growing in you, or has it been receding? మరి ఈ యొక్క ప్రణాళిక లేక ఈ యొక్క ఉద్దేశము నీలో ఉన్నదా? The passion should grow. నీ యొక్క ఆశ పెరగాలి. The passion should go for righteousness. నీతి కొరకు నీ యొక్క ఆశ కలిగి ఉండాలి. And you no longer live for yourself. నీవు నీ కొరకు జీవించకూడదు. The Christ should live in us. యేసుక్రీస్తు వారు నీలో And జీవించాలి. when you do that, ఆ విధంగా చేసినట్లయితే and you will be blessed, నీవు and ఆశీర్వదింపబడతావు, you will be filled, నీవు తృప్తిపరచబడతావు, and all things will be added unto you. అన్ని కూడా నీకు సకలము And అనుగ్రహింపబడతాయి. today you and I are thinking that why we are not blessed, మరి ఈ రోజున నీవు నేను కూడా ఎందుకు ఆశీర్వదింపబడట్లేదు why we are అనుకుంటున్నాము? not filled, ఎందుకు మనం తృప్తిపరచబడట్లేదు? because you are not hungry, ఎందుకంటే నీవు ఆకలి కొనటం లేదు because కనుక. those who are filled with sin మరి పాపంతో నిండి ఉన్నట్లయితే and they never feel hungry, వారు ఎప్పటికీ ఆకలి కొనరు. the flesh will never feel ఈ hungry. యొక్క శరీరం ఆకలి కొనదు. So because of that you need to die for Christ, అందుకే నీవు క్రీస్తు కొరకు మరణించాలి. and no longer you live for yourself. నీ కొరకు నీవు The జీవించకూడదు. self should die నీ యొక్క శరీరం చనిపోవాలి. and Christ should live in us. యేసుక్రీస్తు వారు మనలో And జీవించాలి. when Christ lives in us, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మనలో and you will జీవిస్తారో be hunger for thirst for righteousness. అప్పుడే నీవు మరి నీతి కొరకు
దప్పుకులు And if you hunger for righteousness, నీవు నీతి కొరకు ఆకలి దప్పులు కొనున్నట్లయితే you will be blessed and you will be filled. అప్పుడు నీవు ఆశీర్వదింపబడి తృప్తిపరచబడతావు. May God bless all of us. దేవుడు మనందరినీ దీవించును. So we all, with a hunger, we wait for Jesus to come and fill us and bless us. అయితే మనందరం కూడా ఆకలితో మరి యేసుప్రభు వారు వచ్చి మనల్ని తృప్తిపరచాలి, నింపాలి అని ఎదురు చూద్దాము. May God bless you. దేవుడు మనందరినీ దీవించును గాక. రియల్లీ చాలా చక్కటి వర్తమానం కదండి. మనందరం కూడా నీతి విషయమై ఆకలి దప్పులు కలిగి ఉండటం అది మనకి ఎంతో ఆశీర్వాదం. అటు చక్కటి వర్తమానాన్ని మనకు అందించినటువంటి పెద్దలు మిస్టర్ డానియల్ కుమార్ గారికి, తర్జుమా చేసినటువంటి సహోదరి శిరోమణి టీచర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపోస్తూ ఈ ఆరాధన మనం ముగించుకున్నట్టు కొరకు మనందరం కూడా లేచి నిలబడినట్లయితే మనకి ఇవ్వబడినటువంటి సాంగ్ షీట్ నుంచి సాంగ్ నెంబర్ 11 నీవుంటే నాకు చాలు యేసయ్య ఈ పాట పాడుతూ మొదటి వచనం ఆఖరి వచనం 2 వచనాలు మనం పాడి దేవుణ్ణి స్తుతిద్దామండి. సాంగ్ నెంబర్ 11. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు నాను, ఏ ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలు నాను, ఏ ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆఖరిది. నీకు ఇలాలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాదిల సమానము. నీకు ఇలాలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు
అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ ఎడల నా ఎడల చేసిన గొప్ప మేలు, మనల్ని ఈ లోకములో ఏ రీతిగా జీవించాలో, మనము ఏ రీతిగా ఆ నిత్య జీవం కొరకు ప్రయాసపడాలో చక్కటి వర్తమానం ద్వారా అనేక సమయాలు మనము ఇబ్బందులు పడినను, అనేక సందర్భాలలో మనము అవమానాలు పడినను, అది నీతి నిమిత్తమైతే అది మనకు ధన్యత అని చక్కటి వర్తమానం ద్వారా దేవుడు మనలను బలపరిచిన రీతిని బట్టి దేవునికి వందనాలు. అది నీకు అంగీకారమైనట్లయితే ఈ సమయంలో ఈ యొక్క ముగింపు ప్రార్థనలో నీవు కూడా ఏకీభవించు. ఈ యొక్క ముగింపు ప్రార్థన పెద్దలు డానియల్ కుమార్ గారు మనలను నడిపిస్తుండగా మనము ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి మనందరము కూడా ఆ యొక్క నీతి రాజ్యానికి మనం వారసులవుదాం. దయచేసి ఈ యొక్క ప్రార్థన దేవుని బిడలు దైవ సేవకుడిగా నన్ను ముగింపు ప్రార్థనలో నడిపించమని కోరుచున్నారు. దయచేసి అందరం కూడా సిద్ధపడదాం. ప్రభువా, నేను ఈ లోక రీతిగా నన్ను నేను నీతిమంతుడిగా నీతిపరునిగా మా ప్రభువా నేను ఎన్నుకుంటున్నానని దేవునికి మొరపెడదాం. అది మన నీతి ఎంతటి గొప్పదో, మన నీతి ఏ పాటిదో దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది బిడలు మనకంటే ముందుగా ఆయన యొక్క నామాన్ని మహింపరుస్తూ ముందుకు వెళ్ళినటువంటి బిడలు అనేక మంది అవమానాలతోనూ, అనేక మంది బిడలు హతసాక్షులుగా జీవించిన బిడలు ఉన్నారు. వారందరిని బట్టి ప్రియా సహోదరి సహోదరుడా, నీవు నేను ఏ విధమైనటువంటి ఇబ్బందులకు శోధనలకు గురవుతున్నామో జ్ఞాపకం చేసుకో. అది నీతి నిమిత్తమైతే అది నీకు ఆశీర్వాదకరమే. దయచేసి నీవు ఉన్న స్థలములో నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు నామం వైపు నీవు ఆయన వైపు చూస్తూ ఆ యొక్క నామానికి నీవు స్తుతి ఆరాధన చెల్లించు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు మహిమా ఘనత నీకే దేవా. ఈ చక్కటి మధ్యాహ్న సమయం తండ్రి, ఈ చక్కటి సమయాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహించి నాయనా నీ యొక్క విశ్రాంతి దిన ఆరాధనలో మా ప్రభు తండ్రి చక్కటి వర్తమానము ద్వారా మా ప్రభా మేము ఆత్మీయ బలాన్ని పొందుకున్నామని నమ్ముచున్నాం. అవును ప్రభా, అనేక మార్లు తండ్రి నాయనా నేను నీతిమంతునిగా నీతిపరునిగా జీవిస్తున్నానని నన్ను నేనే సమర్థించుకుంటూ మా ప్రభా నా యొక్క ఆత్మీయ జీవితంలో మా ప్రభ తండ్రి అనేక మార్లు మేము తప్పిపోతున్నాము తండ్రి. ప్రభా నీ సన్నిధిలో నాయన నీవు ఇప్పుడు మాతో మాట్లాడినటువంటి యొక్క పరిశుద్ధ మర్మాలను బట్టి తండ్రి, అవును ప్రభువా నాయన మేమింకను తండ్రి నీ యందు భయభక్తులు కలిగి మమ్మలను మేము తగ్గించుకొని నీ వాక్యానుసారం జీవించుట కొరకు సిద్ధపడులాగిన మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మా ప్రభు తండ్రి నీ ప్రియబిడ ద్వారా మా ప్రభు బయలుపరిచినటువంటి గొప్ప మర్మాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అవును ప్రభువా నాయనా, ఏ విధమైనటువంటి అవసరతలో మేము ఆకలిగుంటున్నామో మేము నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. ఏ విధమైనటువంటి నాయన జీవితంలో మా ప్రభు మేము ఆకలిగుంటున్నామో మేము నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది తండ్రి. గొప్ప దేవా, మా యొక్క ఆత్మీయ జీవితం కొరకు మేము ఆకలిగొని ఉన్నామా, లేక మా ప్రభు ఈ లోక సంబంధమైనటువంటి నాయన శారీరకమైనటువంటి బలము కొరకు మేము ఆకలిగొంటున్నామా అనేటువంటిది జ్ఞాపకం చేసుకున్నామని నాయన ఈ సందర్భంలో నీ దాసుని ద్వారా మీరు మాకు బయలుపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా నాయన, ఈ యొక్క శారీరకమైనటువంటి అవసరతలన్నీ కూడా మా ప్రభువా క్షణికమైనవే తండ్రి. నాయన శాశ్వతమైన ఆ నిత్య రాజ్యము కొరకు తండ్రి నాయన ఆత్మీయమైనటువంటి ఆకలి కలిగిన బిడ్డలుగా మేము ఎల్లవేళలా ఉండుట కొరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా మా ప్రభువా నాయన చక్కటి వర్తమానముతో నాయన ఈ యొక్క సంఘ బిడ్డలను చేరవచ్చినటువంటి విశ్వాసులను తండ్రి బలపరిచిన రీతిని బట్టి వందనాలు. నాయన నీ యొక్క ప్రియబిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. నాయన మిస్టర్ డానియల్ కుమార్ గారికి చక్కటి ఆరోగ్యమును బలం శక్తిని దయచేస్తూ మా ప్రభా ఇంకను నాయన ఆయా ప్రాంతాలలో అనేక మంది బిడ్డలను మా ప్రభు తండ్రి నాయన మీ యొక్క నిత్య రాజ్యమునకు నాయన మార్గమును ఏర్పాటు చేయట కొరకు బిడ్డను వాడుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా వారికి అప్పగించబడిన బాధ్యత ప్రకారం తండ్రి నాయన సికింద్రాబాద్ నాయన ఆ యొక్క స్కూల్లో మా ప్రభు తండ్రి చక్కటి నాయన ఉత్తీర్ణత నాయన అక్కడ బిడ్డలందరికీ దయచేయండి. నాయన అక్కడ కావలసినటువంటి ప్రతి అవసరతలోనూ తోడుగా ఉండండి తండ్రి. నాయన నీ బిడ్డలు ఇచ్చినటువంటి చక్కటి విట్నెస్ ద్వారా మా ప్రభా ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ని మీరు ఎంతగా ఆశీర్వదిస్తున్నారు మా ప్రభు తండ్రి.
నాయన సజీవ సాక్ష్యముగా నిలవబడి ఉన్నారు తండ్రి. గొప్ప దేవా నీకు వందనాలు. ఇంకను బిడ్డలకి ఏ అవసరతలు ఉన్నాయో వాటన్నిటిని సమకూర్చండి నాయన. ప్రతి ఒక్కరిని, ప్రతి వారి యొక్క కుటుంబాలను మీరు దీవించి నాయన, బిడ్డలు మా ప్రభా ఇంకా వారి యొక్క ప్రణాళికలను నాయన బిడ్డలకు ఎంతో దీవెనకరంగా మీరు మలిచి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా తర్జుమా చేసినటువంటి సహోదరి శిరోమణి వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి నాయన. వారికి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి మీకు వందనాలు తండ్రి. బిడ్డలు ఇంకా మెండుగా మీ యొక్క స్వార్థ సేవలో ఘనంగా వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రభా మొదటిగా ప్రార్థన చేసిన రీతిగా తండ్రి నీ ప్రియ బిడ్డలు పెద్దలు వెంకటేశ్వరరావు గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. చక్కటి ఆరోగ్యమును బలం శక్తిని ఆ బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నేను పెద్దలు విశ్వాసులైనటువంటి సహోదరి ఎలిజబెత్ గారిని వారికి నీ చక్కటి ఆరోగ్యమును బలం శక్తిని దయచేయమని ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా తండ్రి ఎవరైతే చెప్పుకోలేని వ్యాధి బాధలతో ఉన్నారో బిడ్డలందరినీ నాయన మీరు దర్శించి బిడ్డల యొక్క ప్రతి అవసరత తీర్చి బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. అదే రీతిగా మా ప్రభువా నాయన బిడ్డలు తండ్రి చిన్న బిడ్డలు ఆయా ప్రాంతాల నుండి మా ప్రభు తండ్రి తిరిగి మళ్ళీ నేను విద్యను అభ్యసించడం కొరకు స్కూల్స్కి వెళుతున్నారయ్యా నాయన. అనేక మంది బిడ్డలు అక్కడ చేరి వస్తుండగా బిడ్డలకు ఎటువంటి బలహీనత అనారోగ్యాలు కలగకుండా కాసి కాపాడమని, మరి ముఖ్యంగా ఇంకా నాయన ప్రపంచమంతా భయాందోళనతో ఉన్నటువంటి యొక్క పరిస్థితి తండ్రి ఆ భయంకరమైన వైరస్లను నిర్మూలన చేసి అనేక మంది తండ్రి సంతోష సమాధానాలతో నీ సన్నిధిలో చేరుకొని మిమ్మల్ని స్తుతించి మహింపరిచేటువంటి గొప్ప ధన్యత మా అందరికీ దయచేయమని, మరి ముఖ్యంగా ఈ యొక్క లాలపేట సంఘంలో ఉండే ప్రతి విశ్వాసి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, నిశ్చితమైతే మరొక పర్యాయము మేము ఈ రీతిగా కలుసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే సమయం వరకు మీ యొక్క కృపా కనికరాలు మాకు తోడుగా ఉంచి నడిపించమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా రుణస్తులు మీకు క్షమించే ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనందరికీ ఆయా ప్రాంతాలలో ఆయన్ను స్తుతిస్తూ మహింపరుస్తున్నటువంటి బిడ్డలకును, అలాగనే ఆయన యొక్క అవసరత కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.